ఒక చిన్న గ్రామం అంచున ఒక పెద్ద పచ్చని చెట్టు ఉండేది. దానికి ఎన్నో కొమ్మలు, విస్తారమైన ఆకులు, తీపి పండ్లు ఉండేవి. ప్రతిరోజూ పిల్లలు ఆ చెట్టు కింద ఆడేవారు. కొంతమంది దాని నీడలో విశ్రాంతి తీసుకునేవారు. కొంతమంది అడగకుండా పండ్లు పీకేవారు. మరికొంతమంది దాని కాండంపై తమ పేర్లు చెక్కేవారు. చెట్టు బాధపడింది, కాని మౌనంగా ఉండిపోయింది. ఒక వేసవిలో ఎండ చాలా ఎక్కువైంది. నేల ఎండిపోయింది. నీరు దొరకడం కష్టమైంది. పిల్లలు బయటికి రావడం మానేశారు. ఒక మధ్యాహ్నం అలసిపోయిన ఒక ప్రయాణికుడు అక్కడికి వచ్చాడు. అతను చెట్టు కింద కూర్చొని అన్నాడు, ఈ చెట్టు ఎదురుగా ఏమీ కోరుకోకుండా ఎంతమందికి ఎంతో ఇచ్చింది. అతను చెట్టుకు ఒక చిన్న నీటికుండ కట్టాడు. ప్రతిరోజూ దానికి నీరు పోసేవాడు. నెమ్మదిగా చెట్టు మళ్లీ బలంగా మారింది. పక్షులు తిరిగి వచ్చాయి. పిల్లలు మళ్లీ వచ్చారు. చెట్టును ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజునుంచి పిల్లలు ప్రకృతిని కాపాడుకోవడం నేర్చుకున్నారు. నీతి: దయ మరియు పంచుకోవడం మళ్లీ మనకే తిరిగి వస్తాయి.